హలో మై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జార్జోలు మీ తెలుగు అబ్బాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. నేను లాస్ట్ దాదాపుగా ప్రీవియస్ వీడియో ఛానల్ అవుతుంది తీసి నేను తీయడం కూడా కారణం ఏంటంటే, ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే మీకు అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని సరే నేను వచ్చాను ఇక్కడికి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనకు అప్పుడు ఇక్కడ నేను వచ్చిన తర్వాత నా కార్డు మే నెలలో అయిపోయింది. నా కార్డు అయిపోయిన తర్వాత ఏంటంటే అప్పుడు ఆ టైంలో మనకి ఇక్కడ ఏంటంటే జార్జియాలో ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే జార్జియా అనేది ఒక ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు. ఏంటంటే ఈ జార్జ్ ఏదైతే ఉందో దీన్ని మన సంజీలో కలపాలి, యూరోప్ కంట్రీలో కలపాలని చెప్పేసి వీళ్ళు ట్రై చేయడం వల్ల ఏంటంటే చాలా మంది మన ఇండియన్స్ కూడా ఏం చేస్తున్నారంటే ప్రొటెక్షన్లో పాల్గొన్నారు. మన వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ కానీ లేదంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ మన సంబంధం లేదు అది ప్రొటెక్షన్, ఎందుకంటే అది మన సంబంధం లేదు. కానీ మన ఇండియన్స్ కొంతమంది వెళ్ళి దాంట్లో ప్రొటెక్షన్లో పాల్గొనడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇండియన్స్ ఎందుకు వస్తున్నారు, ఇండియన్స్ పని ఏంటి అసలు, మా గొడవకి వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు వచ్చారు ఏదో వస్తున్నారు వేసాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి అనుకోవడం కంటే ప్రొటెక్షన్ చేయడం వల్ల ఏదైతే గవర్నమెంట్కి పై దృష్టికి వెళ్ళిపోయింది. ఇది వెళ్ళిపోవడం ఏంటంటే అప్పుడు ఆ టైంలో కరెక్ట్ ఎప్పుడు మనకి డిసెంబర్ జనవరి నుంచి మనకి ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో ఇండియన్స్కి టీఆర్సీ ఇవ్వడం బంద్ అయింది. మనకి టీఆర్సీ ఇవ్వడం బంద్ అవ్వడం వల్ల ఏంటంటే మన టీఆర్సీ ఇవ్వట్లేదు. అందుకని అని చెప్పేసి నేను వీడియో కూడా తీయలేదు, ఎందుకంటే మీరు ఎవరో రావద్దు దయచేసి ఇక్కడికి టీఆర్సీలు రావట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది నాకు ఫోన్ చేసిందని నేను చెప్పాను. నేను మళ్ళీ ఆ ప్రొటెక్షన్ అయిపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు గొడవలు కంపల్సరీ కంటిన్యూగా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అయితే కనుక మన ఇండియన్స్ ఎవరు ఇప్పుడు వెళ్తలేదు, అంతకుముందు వెళ్ళారు కానీ ఇప్పుడు ఎవరు వెళ్తలేదు. దానివల్ల ఏంటంటే మళ్ళీ మనకి టీఆర్సీలు ఇప్పుడు రావడం జరుగుతుంది మనకు ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్. సేమ్ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను చాలా వరకు నేను. సేమ్ ఇక్కడ అదే వర్క్ ఉంటుంది, ఓల్డ్ తప్ప వేరే వర్క్లు ఏమి ఉండవు మనకి ఇక్కడ. కాకపోతే టీఆర్సీ ఎందుకు రిజెక్ట్ అయినాయి, ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఓల్టు మెయిన్ ఏంటంటే ఓల్టు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, చాలా మంది ఇల్లీగల్ ఉన్న వాళ్ళందరూ కూడా పంపించారు. మన వాళ్ళకి ఇండియన్స్ చాలా మంది చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు దయచేసి మీరు ఏజెంట్లు నమ్మి C1 వీసా మీద రావద్దు. C1 వీసా మీద ఇక్కడికి వస్తే కనుక మీకు టీఆర్సీలో కన్వర్ట్ అవ్వదు. టీఆర్సీ అన్నది వర్క్ పర్మిట్ అన్నది మనకి దొరకదు మనకి. ఎందుకంటే C1 వీసా మనకి 90 days వ్యాలిడిటీ ఇస్తారు. దానికి మనకి 90 days వ్యాలిడిటీలో మనకి మాత్రమే మనకి ఇక్కడ లీగల్గా స్టే చేయడానికి 30 days మాత్రమే మనకు ఉంటాయి. అక్కడ 30 days మాత్రమే ఉంటాయి. దాని గురించి అంటే ఆ 30 daysకి మనకి ఇక్కడ వర్క్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 40 days ఉండాలి మనకి ఇక్కడ. 40 days ఉంటే కనుక మనం నెక్స్ట్ స్టెప్ అంటే మనం టీఆర్సీకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి. ఈ ఏదైతే 30 days ఉందో ఆ 30 days లీగల్ డేస్కి సరిపోదు టీఆర్సీ అప్లై చేసుకోవడానికి. ఓన్లీ ఖాళీ అది విజిట్ C1 వీసా అనేది ఓన్లీ విజిట్ వీసా, అది ఓన్లీ 30 days మాత్రమే మీరు లీగల్గా ఉండడానికి మాత్రమే అది మనకు ఉపయోగపడుతుంది. దయచేసి మీరు అందరూ కూడా చూడండి. చాలామంది వైజాగ్ నుంచి కానీ ఇటు తణుగు నుంచి కానీ మన రీసెంట్గా కూడా నాకు కాల్ చేశారు. 2 లక్షలు 3 లక్షలు కట్టారంటే ఓన్లీ C1 వీసాకి 6 లక్షలు కూడా కట్టారు. మీకు ఏదైనా సరే మీరు తీసుకోవాలనుకుంటే కానీ విజిట్ వీసా అన్నది చాలా తక్కువ వస్తుంది, మీకు 10,000 వచ్చేస్తుంది. కానీ దానివల్ల మీకు ఇక్కడ ఉపయోగం లేదు. ఓన్లీ జస్ట్ టూరిస్ట్ వీసా మాత్రమే, మీ టూరిస్ట్కి మాత్రమే పనిచేస్తుంది అది. దయచేసి మీరు రావాలనుకుంటున్నారు పోయి ఎక్కడికైనా వెళ్ళి గల్ఫ్ కంట్రీ వెళ్ళి కార్డు తీసుకుని రావాలి. ఇప్పుడైతే టీఆర్సీ వచ్చింది, నాకు కూడా టీఆర్సీ వచ్చింది. ఓల్డ్ బాగుంది, ఇప్పుడు ఓల్డ్లో చేసుకోవడానికి బాగుంది. ఇప్పుడు గ్లో కూడా ఇస్తున్నారు మన వాళ్ళకి. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగుంది ఇక్కడంతా కూడా. ఎవరైనా రావాలనుకుంటే కనుక చేయండి, ఎందుకంటే మీరు అందరూ కూడా ఎందుకంటే మోసాల బారిన పడద్దు. మీరు నేను చెప్తున్నాను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఆల్రెడీ చెప్తున్నాను, ఈ C1 వీసా మీద రావద్దు అని చెప్తున్నారు. చాలామంది C1 వీసా మీద వచ్చారు, దెబ్బతిని ఉన్నారు. జార్జియాలో అన్ని ప్రస్తుతానికి అయితే అన్ని సెట్ అయినాయి మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నీ బాగున్నాయి. ఓల్డ్ చేసుకోవడానికి కానీ ఓల్డ్ అకౌంట్ కూడా ఇస్తున్నారు ప్రజెంట్. ఇప్పుడు టీఆర్సీలు వస్తున్నాయి, టీఆర్సీ కార్డులు వస్తున్నాయి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ మీరు అర్మేనియా ఏంటంటే అర్మేనియా దేని గురించి చెప్తున్నానంటే, అర్మేనియా కూడా మీరు ఎవరైనా సరే దుబాయ్లో చేసే వాళ్ళు ఎవరైనా దుబాయ్లో ఏమైనా చేసే వాళ్ళు ఉంటే కనుక మనకు తక్కువ శాలరీ వస్తే పర్వాలేదు చేసుకుంటాం అనుకుంటే కనుక చాక్లెట్ కంపెనీలో కానీ లేదా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో కానీ వేరేలో కానీ జాబ్స్ ఉన్నాయి, అర్మేనియాలో కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అంత రావు, తక్కువ వస్తుంది శాలరీ మీకు. అంటే ఏంటంటే ఫుడ్ అకామిడేషన్ అన్ని పోను మనకి ఒక 35-40 మిగులుతుంది. నాకు సరిపోతుంది. 35 వచ్చినా పర్లేదు, 40 వచ్చినా పర్లేదు. తక్కువ బడ్జెట్లో మనం ఏదో కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రావాలంటే అర్మేనియా రండి. నేను చెప్తే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెళ్ళాలి ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా నేను ఆయనతో మాట్లాడాను. ఒక సంజయ్ కూడా నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది అతనితో. నేను సంజయ్ కంట్రీకి కూడా మనం చేద్దాం. ఇప్పుడు దానివల్ల మీకు ఏం టెన్షన్ ఉండదు. దానికి ఏంటి ఆఫ్టర్ వీసా పేమెంట్ కూడా ఉన్నాయి, దానికి మనం మాట్లాడదాం ఎలా ఏంటి మీకు అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ కూడా. నేను జార్జియా రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజెంట్ ఏంటంటే వర్క్ పర్మిట్ రావాలనుకుంటే కనుక రండి, వర్క్ పర్మిట్ మీద రండి. మీరు C1 వీసా మీద అయితే రావద్దు దయచేసి. మీరు మాయలో పడి వాళ్ళు చెప్పారు అనుకుంటే కనుక మీరు నిజంగానే డబ్బులు ఆశపోతారు. మీరు దయచేసి మీరు రావద్దు. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు మొత్తుకున్నా చెప్పాను నేను. అయినా సరే చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు
మీకు కావాలంటే జస్ట్ వీడియోలో మీకు వాళ్ళని కూడా తీసుకొచ్చి నేను మీకు దాంట్లో చెప్తా, వాళ్ళు కూడా చూపిస్తాను. వాళ్ళు ఎలా వచ్చారు, C1 వేసే మీద వచ్చారు నేను చెప్పాను. తర్వాత ఇక్కడ చాలా మంది నన్ను కనెక్ట్ అయ్యారు, ఇక్కడ కనెక్ట్ అయ్యి బాధపడుతున్నారు. అన్న మీరు చెప్పారు నాకు తెలియలేదు, మీ వీడియో చూడలేదు అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు. దయచేసి C1 వేసే మీద అయితే మట్టి మీరు రావద్దు దయచేసి. ఓకే మై ఫ్రెండ్స్, మళ్ళీ మరింత వీడియోతో మీకు మిమ్మల్ని కలుపుతాను నేను. ఇక కంటిన్యూగా తీస్తూ ఉంటాను వీడియోస్. నన్ను చాలా మంది ఆదరించారు. నేను ఒకటి అనుకుంటున్నా, చాలా మంది నేను హెల్ప్ చేశాను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దానివల్ల ఒక 10 మందిని సేవ్ చేసినా లేదా ఒక్కరు సేవ్ చేసినా నాకు చాలు. నాకు ఎందుకంటే దాని మీద ఎందుకంటే ఇప్పుడు ఎవరికో తెలియదు, కొత్త కంట్రీకి వెళ్ళిపోవాలి, ఏజెంట్ ఏదో చెప్తాడు, డబ్బులు వచ్చేస్తాయి, 5 లక్షల శాలరీలు, 2 లక్షలు, 3 లక్షలు అని చెప్తారు. అక్కడ మీరేమో నమ్మొద్దు, ఉన్నది చెప్తారు. ఇక్కడ ఓల్డ్లో చేసుకోవచ్చు మనం. ఓల్డ్లో మనం కష్టపడితే ఎంత కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు. మీకు ఫస్ట్ ప్రీవియస్ వీడియో కానీ చెప్తున్నాను నేను, మీరు ఇక్కడ వేరే జాబ్ కానీ వేరే జాబ్స్ మీద కానీ మీరు దయచేసి మీరు ఇక్కడ రావద్దు. ఎందుకంటే ఇక్కడ శాలరీ మనకి 36-40,000 కన్నా ఎక్కువ రాదు జార్జియాలో. మీరు ఏదైనా వోల్ట్ చేసుకుంటే, వోల్ట్ కానీ గ్లో కానీ రెండు చేసుకుంటే కనుక మనకి చేసుకోవచ్చు. మనం ఖర్చులన్నీ పోను 70 నుంచి 1,00,000 రూపాయల వరకు మనం సంపాదించుకోవచ్చు ఇక్కడ. అది మట్టుకు వాస్తవం అది. ఇక మీకు వేరే దాని గురించి అయితే కనుక మీరు జార్జియా రావద్దు. వేరే దాని గురించి అయితే మీరు అసలు జార్జియా రావద్దు. మీరు శాలరీ చెప్తారు 1,00,000 ఉంది, 2 లక్షలు ఉందని చెప్తారు, కానీ మీరు ఏమీ నమ్మొద్దు దయచేసి దాని గురించి. మీరు ఇష్టమైన చేసుకోండి, ఓల్డ్ చేసుకోండి, కష్టపడి పని చేస్తారు, 70,000 అది చేసుకోండి. ఓకే మై ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ దగ్గర ముందుకు వస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని. ఒకవేళ చేసుకోకపోతే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాది వీడియో అంటే మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే ఎవరికైనా ఇంకొకరికి తెలుస్తుంది. దీనివల్ల మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా పంపించడం తెలుస్తుంది. ఎవరైనా అబ్రాడ్ వచ్చేద్దాం, అందరికీ కళ ఉంటుంది, బయటకు వద్దాం, అబ్రాడ్ వద్దాం, కష్టపడి సంపాదించుకోవడం డబ్బులు అని అందరికీ ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మీరు కూడా చేయండి మై ఫ్రెండ్స్. ఓకే మై ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో చూద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.